ఆడవాళ్ళకి చీరలు, నగలు లేకపోతే వేరే వస్తువుల కన్నా ఇవి కొంటే మాత్రం చాలా సంబరపడిపోతారు. అలాంటి క్యాండిడేట్‌లో నేను ఒకదాన్ననమాట. నాకు నచ్చింది కాకుండా ఇంట్లోకి కావాల్సిన ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటేనే వాటికైతే డబ్బులు ఖర్చు పెడతా గానీ, నాకు కావాల్సినవి అయితే నేను అసలు తీయననమాట. సో, అలాంటి ఏవైతే చిన్న చిన్న ఐటెమ్స్ పర్చేస్ చేసానో వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఇప్పుడు మనకి కొన్ని రోజుల్లో సంక్రాంతి వస్తుంది కదండి. సో, ఇది తీసుకొని నేను దగ్గర దగ్గర 2 వీక్స్ పైన అయిపోయినాయి ఇవన్నీ కొని. నేను వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేదు రీసెంట్గా వీడియోస్ అప్లోడింగ్ వల్ల. సో, ఇవి వచ్చి నేను మామూలు చిన్న షాపింగ్ చేసాను అనమాట. అంటే నా దగ్గర ఉన్న పాత వస్తువులన్నీ ఇచ్చేసి దాంతోపాటు చిన్న చిన్న ఐటమ్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చి చాపింగ్ బోర్డ్స్ అండి. సో, ఇవి వచ్చి 2 తీసుకున్నాను. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అంటే నేను 2 వాడను, ఒకటి దాచేస్తాను, ఒకటి వాడతానమాట. తర్వాత మళ్ళీ తీసుకోవడం ఇంకా అవసరం ఎందుకని తీసుకున్నాను. సో, పర్లేదు బాగానే ఉన్నాయి కదా అని. ఒకటేమో టీ స్ట్రైనర్ అనమాట. ఇవి వచ్చి చిన్న చిన్న బాక్సెస్ అండి. మనకి పిల్లలు క్యారేజీలు కట్టేటప్పుడు స్నాక్స్ పెట్టాలంటే పెద్ద ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఒకటే కలర్ లాంటివి తీసుకున్నా. 79 రూపీస్ పడింది. ఇవి నేను దానికోసం తీసుకున్నాను కానీ మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకుంటే కనుక అవి మామూలుగా మనం ఏదైనా చిన్న చిన్న మసాలాలు వేయడానికి అయితే చాలా బాగుంటాయి. చూడ్డానికి కూడా బాగున్నాయి. అంటే తేలిగ్గా ఉన్నాయి. మనకి ఏంటంటే ఈజీ క్యారింగ్ అనమాట. సో, పర్లేదు ఆ ప్రైస్కి ఇవి వర్త్ అనొచ్చు. చిన్న చిన్న స్పూన్స్ కూడా ఇచ్చాడు, బాగున్నాయి. మనకి బాక్సెస్, చిన్న చిన్న బాక్సెస్ ఏదైనా క్యారేజెస్ అట్లా పెట్టడానికి కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లో మనం ఏదైనా మసాలా పొడి వేసి స్టోర్ చేయడానికి కానీ బాగుంటాయి అన్నమాట చిన్నవి. తర్వాత వచ్చి నా దగ్గర పాతవి జిలంసిరి సామాన్లు ఉన్నాయండి. నాన్ స్టిక్ ప్యాన్స్, తర్వాత ఏమో చిన్న చిన్న అల్యూమినియం సామాన్లు ఉంటాయి, అవి ఇచ్చేసాను అనమాట. ఇడ్లీ పాత్ర అవన్నీ చాలా ఉన్నాయి. అవి ఇచ్చేస్తే నేను వాటికి వచ్చిన మనీతోని ఇవి తీసుకున్నాను, ఎక్స్చేంజ్ అనమాట. ఇంకా నేను డబ్బులు ఏమి ఎక్స్ట్రా పెట్టలేదు, వాటికి వచ్చిన డబ్బులతోనే ఇచ్చేసాను. నాన్ స్టిక్ తీసుకోరేమో అనుకున్నాను కానీ తీసుకెళ్ళా బై డౌట్గా, కానీ తీసుకున్నారు. నాన్ స్టిక్ కూడా లోపల అదే ఉండిద్దంట, వాళ్ళు పగలగొట్టి అవన్నీ చేశారు, తీసుకున్నారు. సో, వాటితోనే తీసుకున్నారు. ఎందుకు మీరు అనుకోవచ్చు ఇవి స్టీల్ తీసుకోవచ్చు కదా అని. స్టీల్ తీసుకున్నా సరే ఇవి కావాలనే తీసుకున్నానండి. ఇప్పుడు నాకు ఏదైనా పూజకి కానీ, ఏదైనా వ్రతం కానీ, ఇంట్లో ఏదైనా నోముకి ఏదైనా వంట చేయాలంటే దేవుడి దగ్గరికి పెట్టడానికి అవ్వట్లేదు. ఇప్పుడు అందులో పెద్దల పండుగ వచ్చిందంటే మనం అన్నీ వంటలు చేయాలి, కలగాయ కూరలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. వాటికి ఇంట్లో వాడిన వస్తువులు ఏంటంటే అనుకోకుండానే ఏదో రకంగా నీసు తగులుతుంది. అందుకని ఇవి సపరేట్గా పెడదామని నేను తీసుకున్నాను. దాంతోపాటు అన్నం వండే గిన్నె అలాంటివి కూడా చిన్నది 2-3 తీసుకున్నాను అనమాట, రెగ్యులర్ యూసేజ్ కోసం. పెద్ద కళాయి మాత్రము, ఇంకా పెద్ద పెద్ద సామాను మాత్రము దేవుడికి వంట చేయడానికి, ప్రసాదంగా వండేటప్పుడు వంట చేయడానికి మాత్రమే తీసుకున్నాను. ఇవైతే చాలా బరువు ఉన్నాయండి. నేను ఎక్స్ట్రా డబ్బులేం పెట్టలేదు. ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచో దాస్తున్నా, బయటికి వెళ్ళినప్పుడు తీసుకుందామని అవ్వట్లేదు. ఈసారి తీసేసుకున్నాను అనమాట. సో, అవి తీసుకుంటే ఈ సామాను వచ్చినాయి. నాకు మొత్తం కలిపి ఎక్స్ట్రాగా ఒక 100 అయి ఉంటాయి అంతే. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుంటాయి. ఎందుకంటే ఇంకో కళాయి, ఒక కళాయి, ఇంకొక చిన్న గిన్నె అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. సో, ఇంకా ఈ సంవత్సరానికి అయితే పండగకి ఇవే నా షాపింగ్. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు. ఉన్న ఖర్చులు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇవే చాలు. ఇంకా ఆల్రెడీ మిగతావన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా అందుకని ఎక్స్ట్రా ఖర్చులు ఎందుకని ఈ చిన్న మినీ షాపింగ్ చేశాను అనమాట. ఇంకా షాపింగ్ బోర్డ్ అవి కావాలనేసి నేను తీసుకున్నాను. సో, అది కూడా మీతో షేర్ చేద్దామని. ఎప్పుడైనా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.